మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు మహబూబ్ నగర్ జిల్లాలో అంతా సిద్ధమైంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పాటు దేవరకద్ర, బూత్పూర్ మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాలను పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులను గట్టి పోలీసు బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి నరేష్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పాటు దేవరకద్ర, బూత్పూర్ మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాన్ని పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రానికే బూత్పూరు, దేవరకద్ర, మహబూబ్ నగర్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులన్నిటి కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో భద్రపరిచారు. పాలమూరు యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోనే మహబూబ్ నగర్ కార్పొరేషన్, దేవరకద్ర మున్సిపాలిటీ కౌంటింగ్ హాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఫార్మసీ కాలేజ్ లో బూత్పూర్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. దేవరకద్ర, బూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మొత్తం 22 వార్డులకు సంబంధించి 22 టేబుల్లను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 59 డివిజన్లలో 59 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఒక డివిజన్ లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది. కేవలం 67.73%. ఇది అత్యల్పంగా ఉంది. కార్పొరేషన్ పరిధిలో మహబూబ్ నగర్ లో దాదాపుగా 62,776 మంది ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపట్లేదు. దేవరకద్ర మున్సిపాలిటీలో అత్యధికంగా 85% పోలింగ్ నమోదైంది. మరోవైపు మక్తల్కు సంబంధించి మక్తల్లో కూడా 65.83 అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యల్పంగా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ శాతం నమోదైంది. అభ్యర్థుల భవితవ్యమంతా కూడా బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తమై ఉంది. ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద అభ్యర్థులతో పాటు మహబూబ్ నగర్, దేవరకద్ర, బూత్పూర్ మున్సిపాలిటీల పరిధిలో చర్చ జరుగుతుంది. పోలైనటువంటి ఓట్లు కావచ్చు, ఎన్ని ఓట్లు వస్తాయి ఏంటి అనే దాని మీద అభ్యర్థులు వారి అనుచరులంతా కూడా లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కౌంటింగ్ అయితే అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ఏజెంట్స్ ని లోపలికి పంపిస్తారు. కౌంటింగ్ కు సంబంధించి ప్రతి వార్డుకి ఒక టేబుల్ ను ఏర్పాటు చేస్తారు. అక్కడ కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతిస్తారు. ప్రతి టేబుల్ వద్దకు ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు అక్కడ కౌంటింగ్ ప్రక్రియను దగ్గరుండి చూస్తారు. వారికి ఎన్ని ఓట్లు పోలైనా ఏంటి అనే దాని మీద అధికారులు స్పష్టంగా బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్ ను వారికి చూయించి కౌంటింగ్ ను చేస్తారు. 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టి కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా 3-4 గంటల్లోనే పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారులు డివిజన్ కు ఒక టేబుల్ ని, వార్డుకు ఒక టేబుల్ ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగేటటువంటి విధంగా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు అధికారులంతా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, పాలమూరు యూనివర్సిటీ నుంచి.